కాళేశ్వరంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు అన్నారు. కాళేశ్వరంలో అవినీతినే మేము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు రామచంద్రరావు. కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ముందు నుండి చెప్తూనే ఉన్నామన్నారు ఆయన. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టు కమిషన్ పూర్తి చేసి ఇచ్చింది. సరే రేపు మాపు క్యాబినెట్లో పెడతారు, విషయాలు బయటకు వస్తాయి. ఈరోజు అయితే ఆ పార్టీకి సంబంధించిన పీసీసీ అధ్యక్షుడు అయితే డైరెక్ట్గా దీంట్లో కేసీఆర్ దోషిగా కమిషన్ నిర్ధారించింది, మొత్తం తప్పులు చేశారు, ప్రాజెక్ట్ డిజైన్లకు వ్యతిరేకంగా ఇంజనీర్ల డిజైన్లకు వ్యతిరేకంగా కట్టారు, ఇప్పుడు సోన్స్ చెప్పారు. బీజేపీ స్టాండ్ ఏంటి అసలు కాళేశ్వరం మీద? సార్, కాళేశ్వరం యాజ్ ఇట్ ఈస్గా వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ ప్రాజెక్ట్స్ విచ్ ఇస్ మనం ఇంతకుముందు చెప్పినట్టు ప్రజలకు మంచి జరిగితే జనం చేయాల్సింది. మేము కాళేశ్వరంలో ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాం, దాంట్లో కరప్షన్ జరిగింది, అది ఏటీఎం. మీ ప్రాజెక్టుకు యాక్చువల్లీ మీకు చెప్పండి, మహారాష్ట్ర మా గవర్నమెంట్ ఉండే, మా గవర్నమెంట్తోనే అప్పుడు ప్రాజెక్టు క్లియరెన్స్ తీసుకున్న వాళ్ళు, ఆ గవర్నమెంటే నో అబ్జెక్షన్ చెప్పింది. ఈ ప్రాజెక్టుకు సహకారం దానివల్ల అయింది. అందుకే నేనేమంటున్నా అంటే యాజ్ ఎ బీజేపీ ప్రెసిడెంట్గా ఈ ప్రాజెక్టుకు మేము వీఆర్ నెవర్ అపోజ్డ్. వీఆర్ అపోజ్ ఓన్లీ ఇన్ ది కరప్షన్ ఆఫ్ ది. మేము అందుకని అది ఏటీఎం చెప్తూనే ఉన్నాం. ప్రాజెక్టుకు మేము ఎప్పుడు అగేన్స్ కాము.